సాయి బాబా నా వారు దేశంలో ఎక్కడున్నా వేల మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను ఇచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కొని వస్తాను. నా గురువు నన్ను తమ దృష్టి వల్లనే కాపాడుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డు నుండును, పిల్ల తాబేలు రెండో ఒడ్డు నుండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చెయ్యదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అట్లనే మా గురువు గారు తన దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. సాయిబాబా తన భక్తుల్ని దూర ప్రాంతాల నుండి తన వద్దకు రప్పించుకున్నారు. ఒక్కొక్కసారి బాబా అనే భక్తుల వద్దకు పోయేవారు కూడా. అలాగే వారు కోరికలు తీర్చేవారు. పండరీపురంలో సబ్జడ్జిగా పదవిలో ఉన్న నూర్కర్ సాయిబాబా భక్తుడయ్యాడు. ఆ ఉద్యోగాన్ని విరమించుకొని బాబా వద్దనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. కొన్నాళ్లకు నూర్కర్ ఆరోగ్యం క్షీణించసాగింది. బాబా దర్శనం చేసుకునే స్థితిలో కూడా ఆయన లేడు. నూర్కర్ కుటుంబం ఇంకా ఇతరులు బాబా ఆయన ఆరోగ్యం చక్కదిద్దుతారు అనుకున్నారు. అలా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించిన దాత సాయిబాబా. కానీ అందరూ ఆశలు ఒమ్మయ్యాయి. సాయిబాబా పాదతీర్థం తాగి చివరిగా తన దృష్టినంతా బాబా చిత్రంపై పెట్టి అంతిమ శ్వాస వదిలాడు నూర్కర్. బాబా అతని మరణానికి ఎంతగానో స్పందించారు. మన మసీదు వెనక ఒక పెద్ద నక్షత్రం రాలిపోయింది అని రోదించసాగారు బాబా. అతని జీవిత గమ్యం చేరుకోవడానికి నేను ఎంతో సాయపడ్డాను అన్నారు బాబా. భక్తుల మీద బాబాకున్న ప్రేమది. ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय